నమస్కారం. ఈ రోజుల్లో మన చుట్టూ చూస్తుంటే ఎక్కడ చూసినా ఒకటే గొడవలు. సోషల్ మీడియా తెరిస్తే చిన్న విషయానికి పెద్ద రచ్చ. ఆఫీసుల్లో చూస్తే అహంకారంతో ఘర్షణలు. చివరికి ఇంట్లో కూడా చిన్న చిన్న అపార్థాలు. అసలు సమస్యలేమైనా పెరిగాయా, లేక మన ఆలోచించే పద్ధతిలోనే ఏదైనా లోపముందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న నన్ను చాలా రోజులుగా తొలిచేస్తోంది. అందుకే ఈరోజు మనం జూలియన్ బగ్గీని రాసిన హౌ టు థింక్ లైక్ ఎ ఫిలాసఫర్ అనే పుస్తకం గురించి మాట్లాడదాం. అద్భుతమైన పుస్తకం. అందులోని కొన్ని కీలకమైన ఆలోచనల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక పుస్తక సమీక్ష కాదు. కాదు మన ఆలోచన విధానాన్ని ఒకసారి ఫార్మాట్ చేసి కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం లాంటిది. మన థింకింగ్ సిస్టమ్కి ఒక రీబూట్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ ముగిసేసరికి, అంటే వాదనను ఎలా ఎదుర్కోవాలి, ఏది నిజం ఏది అభిప్రాయం అని ఎలా తేల్చుకోవాలి, అవును, ఆ తర్వాత మన భావోద్వేగాలకు తర్కానికి మధ్య ఒక బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి, ఇలాంటి విషయాలపై ఒక మంచి క్లారిటీ వస్తుంది. అదే కావాల్సిందే. తత్వవేత్తల ఆలోచించడం అంటే ఏదో గ్రీకు పండితుల్లా గడ్డాలు పెంచుకుని తిరగడం కాదు. అది మన రోజువారీ జీవితానికి అవసరమైన ఒక పదునైన ఆయుధం లాంటిది. నిజమే. మనం అక్కడ నుంచే మొదలుపెట్టాలి. మనం ఇప్పుడున్నది ఇన్ఫర్మేషన్ యుగంలో. అవును, సమాచార సముద్రం. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్లో వెతుకుతాం, సమాధానం వచ్చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏకంగా పరిష్కారాలే చూపిస్తోంది క్షణాల్లో. కానీ ఇవన్నీ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెబుతాయి. ఎలా ఆలోచించాలి అనే ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. ఇక్కడే బగ్గీని లాంటి వారి ఆలోచనలు మనకు దారి చూపిస్తాయి. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బగ్గీని దృష్టిలో తత్వశాస్త్రం అంటే మనం బట్టిపట్టిన సిద్ధాంతాలు, పేర్లు కాదు. దాని అసలర్థం స్పష్టంగా నిక్కచ్చిగా ఆలోచించే ఒక కళ, ఒక స్కిల్, ఒక నైపుణ్యం. అవును. మన సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే మనం మన అభిప్రాయాలను వాస్తవాలుగా భ్రమిస్తాం. మన నమ్మకాలే తిరుగులేని సత్యాలని అనుకుంటాం. నిజం. ఈ పొరను తొలగించి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి ఒక తత్వవేత్తలా ఆలోచించడం చాలా అవసరం. ఒక్క నిమిషం, మీరు చెప్పింది చాలా బావుంది. నా అభిప్రాయం వాస్తవం కాకపోవచ్చు అని ఒప్పుకోవడమే బహుశా మొదటి అడుగులా ఉంది. ఖచ్చితంగా. కానీ తత్వవేత్తలా ఆలోచించడం అంటే అసలు అర్థం ఏమిటి? పుస్తకం ప్రకారం దీనికేమైనా సూత్రాలున్నాయా? ఉన్నాయి. బగ్గీని 3 ముఖ్యమైన సూత్రాల గురించి చెబుతాడు. 1, ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకపోవడం. అంటే స్కెప్టిసిజం అన్నమాట. ఒక రకంగా అంతే. అంటే మనకు ఎవరైనా ఏదైనా చెప్పినా, వాట్సాప్లో ఏదైనా ఫార్వర్డ్ వచ్చినా వెంటనే నమ్మేయకుండా ఉండటం. సరే. 2, సరైన ప్రశ్నలు అడగటం. 3, ఇదన్నింటికన్నా ముఖ్యమైనది. ఏమిటది? ఇది నిజంగా వాస్తవమా, లేక నేను నమ్మాలని కోరుకుంటున్నానా అని మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవడం. ఈ 3వ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా చాలా కష్టమైంది. అంటే మన నమ్మకాల్నే మనం ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, నాకు నచ్చిన ఒక రాజకీయ నాయకుడు ఏం చేసినా కరెక్ట్గా అనిపిస్తుంది. అవును. అదే నాకు నచ్చని వ్యక్తి మంచినీళ్లు తాగినా కూడా అందులో తప్పు వెతుకుతాం. ఇది నేను నమ్మాలనుకుంటున్నది వాస్తవం కాదు. అంతే కదా? సరిగ్గా అదే. దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఓకే. మనం దేన్నైతే నమ్ముతామో అదన్నే నిజమని నిరూపించే ఆధారాల కోసం వెతుకుతూ ఉంటాం. మిగతా వాటిని పట్టించుకోం. నిజమే. ఒక తత్వవేత్తలా ఆలోచించే వ్యక్తి ఈ వలలో చిక్కుకోడు. ఒక అడుగు వెనక్కి వేసి తన భావోద్వేగాలను పక్కన పెట్టి, ఒక్క నిమిషం, ఒకవేళ నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని ఆలోచిస్తాడు. ఆ ధైర్యం కావాలి. ఆ చిన్న సందేహం, కుడ్ ఐ బి రాంగ్ అన్న ఒక్క ప్రశ్న, అదే వివేకానికి మొదటి మెట్టు. ఈ ఆలోచన విధానం ఇప్పటి సమాజానికి చాలా చాలా అవసరం. అత్యవసరం. ఎందుకంటే రాజకీయాలు, మతం, చివరికి సినిమా హీరోల విషయంలో కూడా మనమంతా గ్రూపులుగా విడిపోయాం. అవును, ప్రతి చోట నిజం తెలుసుకుందాం అనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. నేను చెప్పిందే నిజం, నువ్వొప్పుకుని తీరాలి అనే పోరాటమే నడుస్తోంది. ఇక్కడే అసలు విషయం ఉంది. బగ్గీని చెప్పేదేమిటంటే, తత్వవేత్త మనస్తత్వం ఉన్న వ్యక్తి వాదన గెలవడం మీద దృష్టి పెట్టడు. మరి దేని మీద పెడతాడు? సత్యాన్ని అర్థం చేసుకోవడం మీద పెడతాడు. వాదన మధ్యలో ఒక్క క్షణం ఆగి తన అహాన్ని పక్కన పెట్టి, ఒక్క నిమిషం, నేను పొరపడుతున్నానేమో అని ఆలోచిస్తాడు. ఈ ఒక్క ప్రశ్న మనల్ని వినయంగా, ఓపెన్ మైండెడ్గా చేస్తుంది.
ఒక చిన్న ఉదాహరణ, ఆఫీస్ మీటింగ్లో మీ కొలీగ్ ఒక ఐడియా చెప్పారనుకోండి. ఓకే. అది మీకు నచ్చలేదు. వెంటనే దాన్ని విమర్శించే బదులు, సరే ఈ ఐడియాలో నాకు తెలియని మంచి ఏమైనా ఉందేమో అని ఆలోచించడం మొదలు పెడితే అక్కడ వాతావరణమే మారిపోతుంది. అవును, అక్కడ గొడవకు బదులు సహకారం మొదలవుతుంది. కానీ అది మన అహాన్ని దెబ్బతీస్తుంది కదా. నేను తప్పు కావచ్చు అని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. కరెక్ట్. మన ఎమోషన్స్ అడ్డు వస్తాయి. ఇది నన్ను పుస్తకంలోని మరో ముఖ్యమైన అంశానికి తీసుకువెళ్తోంది. చెప్పండి. తర్కానికి భావోద్వేగానికి మధ్య జరిగే ఈ యుద్ధం గురించి బగ్గిని ఏం చెప్తున్నాడు? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. బగ్గిని ప్రకారం మన నిర్ణయాలలో 90%, ఎంత? 90%, 90% భావోద్వేగం, 10% మాత్రమే తర్కం పాత్ర పోషిస్తాయని చెప్తాడు. 90%? అది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును. ఎందుకంటే చాలామంది, నాతో సహా, తాము చాలా ప్రాక్టికల్ అని, లాజికల్గా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామని గట్టిగా నమ్ముతారు. 90% అనేది మరీ అతిశయోక్తిగా అనిపించడం లేదా? అనిపిస్తుంది, కానీ అది నిజం. మనం ఒక వస్తువు కొంటాం, కొన్న తర్వాత ఈ ఫోన్లో ఇంత ర్యామ్ ఉంది, ఇంత కెమెరా ఉంది, అందుకే కొన్నాను అని మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం. దాన్ని జస్టిఫై చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ అసలు కారణం ఆ బ్రాండ్ మీదున్న ఇష్టం లేదా ఆ యాడ్ చూసినప్పుడు కలిగిన వావ్ ఫీలింగ్. అవును, ఆ ఎమోషనల్ కనెక్షన్. ఆ ఎమోషనల్ నిర్ణయానికి మనం తర్వాత లాజికల్ కారణాలు వెతుక్కుంటాం. అందుకే బగ్గిని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తాడు. ఏమిటది? భావోద్వేగం మనకు శత్రువు కాదు, దాన్ని అణచివేయకూడదు. అది మనల్ని నడిపించే ఒక శక్తివంతమైన ఇంజిన్ లాంటిది. ఓకే, ఇంజిన్ లాంటిది అన్నారు. అంటే ఎమోషన్స్ని అణిచివేయమని చెప్పడం లేదా? అస్సలు కాదు. ఎమోషన్స్ని అణచివేయడం చాలా ప్రమాదకరం. బగ్గిని చెప్పేదేమిటంటే, చెప్పండి. భావోద్వేగం కారు ఇంజిన్ లాంటిది, కానీ స్టీరింగ్ వీల్ మాత్రం తర్కం చేతిలో ఉండాలి. వావ్, చాలా మంచి పోలిక. ఎమోషన్ మనకు దారి చూపించాలి, ఒక గైడ్గా ఉండాలి, కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చోకూడదు. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. ఆన్లైన్లో ఒక ఫోన్ చూస్తాం, యాడ్ చూడగానే వావ్ ఇది నా దగ్గర ఉండాలి అనే ఎమోషన్ పుడుతుంది, అది గైడ్. సరే. కానీ ఆ తర్వాత నాకు నిజంగా ఇది అవసరమా, నా బడ్జెట్కు సరిపోతుందా, దీనికన్నా మంచి ఆప్షన్స్ ఉన్నాయా అని తర్కంతో విశ్లేషించడమే ఫిలాసఫర్ లక్షణం. కానీ మనం ఏం చేస్తాం? చాలాసార్లు మనం ఆ ఇమోషనల్ కిక్లోనే బై నో బటన్ నొక్కేస్తాం, తర్వాత బాధపడతాం. నిజమే, చాలాసార్లు జరుగుతుంది. ఎమోషన్ను గైడ్గా వాడుకోవాలి, యజమానిని కానివ్వకూడదు. పర్ఫెక్ట్. అంతిమంగా ఈ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం వల్ల ఒక వ్యక్తిలో ఎలాంటి మార్పు వస్తుంది? దీనివల్ల మనకు కలిగే అసలు ప్రయోజనమేమిటి? మంచి ప్రశ్న. దీనివల్ల పైకి కనిపించే మార్పుల కన్నా లోపల జరిగే మార్పులే ఎక్కువ. అంటే? ముఖ్యంగా ఆలోచనలలో స్పష్టత వస్తుంది, వాదనలలో పరిపక్వత కనిపిస్తుంది, ఎదుటివారిని ఓడించడం కాకుండా సమస్యను అర్థం చేసుకోవడం మీద దృష్టి ఉంటుంది. కాబట్టి సంబంధాలు మెరుగుపడతాయి. అవును. భావోద్వేగ మేధస్సు అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఆ నిర్ణయం కేవలం తాత్కాలిక భావోద్వేగం మీద కాకుండా లోతైన విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకం ఒకరిని మరింత తెలివైన వారిగా, అంటే స్మార్టర్గా కాకుండా మరింత వివేకవంతులుగా, వైజర్గా మారుస్తుందని ఒక చోట చదివాను. అవును. ఆ రెండింటి మధ్య తేడాను కొంచెం వివరిస్తారా? చాలామంది ఈ రెండు ఒకటే అనుకుంటారు. ఈ రెండింటి మధ్య తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. తెలివైన వ్యక్తి దగ్గర బోలెడు సమాచారం, ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆఫీస్ మీటింగ్లో అవతలి వారిని తన మాటలతో, డేటాతో ఓడించి, చూశావా నేను చెప్పిందే కరెక్ట్ అని గర్వంగా నిరూపించగలడు. అంటే వాదన గెలుస్తాడు. కానీ ఆ తర్వాతేమవుతుంది? అవతలి వ్యక్తితో సంబంధం దెబ్బతింటుంది, టీంలో ఒక రకమైన నెగటివిటీ వస్తుంది. నిజమే. గెలవడం వేరు, విజయం సాధించడం వేరు. వాదన గెలవచ్చు, కానీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఏం లాభం? సరిగ్గా అదే పాయింట్. అదే వివేకమున్న వ్యక్తి, ఓకే ఈ వాదన గెలవడం ముఖ్యం కాదు, మనమందరం కలిసి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం అని ఆలోచిస్తాడు. అంటే పెద్ద చిత్రాన్ని చూస్తాడు. అవును. బహుశా తన వాదనలో కొంత వెనక్కి తగ్గి అవతలివారి ఐడియాలోని మంచిని తీసుకుని ఒక మధ్య మార్గాన్ని కనుగొంటాడు. అంటే అతను వాదన గెలవట్లేదు. అతను వాదనను గెలవడానికి బదులు నమ్మకాన్ని గెలుస్తాడు. దీర్ఘకాలంలో అదే అసలైన విజయం. అద్భుతంగా చెప్పారు. అందుకే అంటారు, తెలివి అనేది ఒక ఆయుధమైతే వివేకమనేది ఒక దిక్సూచి. ఆ ఆయుధం ఎలా వాడాలో ఆ దిక్సూచి చెబుతుంది.
ఈ పుస్తకం మనకు ఆ దిక్సూచన అందిస్తుంది. అద్భుతం. తెలివి వాదనను గెలిస్తే వివేకం శాంతిని గెలుస్తుంది. కాబట్టి ఈ చర్చను ముగిస్తూ మనమేం నేర్చుకున్నామంటే, చెప్పండి. మన చుట్టూ ఉన్న ఈ గందరగోళానికి కారణం బయటి ప్రపంచం కాదు, మన ఆలోచనలలోని స్పష్టత లోపించడమే. నిజం. మన ఆలోచన మారితే మనం ప్రపంచాన్ని చూసే దృష్టి మారుతుంది, మన జీవితం కూడా మారుతుంది. అవును. ఈ ప్రపంచానికి మరొక అభిప్రాయం అవసరం లేదు, ఒక ఆలోచనాపరుడు, ఒక థింకర్ అవసరం. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక లోతైన విషయం ఏమిటంటే, మనం ఎప్పుడూ సరైన సమాధానాల కోసం వెతుకుతాం. అవును, అదే కదా మన లక్ష్యం. కానీ బగ్గిని చెప్పేదేమిటంటే, సరైన సమాధానాల కన్నా సరైన ఆలోచనా విధానం ముఖ్యం. ఆ మనం సరైన ప్రశ్నలు వేయడం, సరైన పద్ధతిలో ఆలోచించడం నేర్చుకుంటే సమాధానాలు వాటంతట అవే దొరుకుతాయి. బహుశా మనం వెతకాల్సింది సమాధానాలను కాదు, సమాధానాలకు దారితీసే సరైన ఆలోచనా విధానాన్ని. సరిగ్గా చెప్పారు. ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం.